నెక్స్ట్ 287 క్వశ్చన్. వాట్ ఈజ్ హెప్టాగాన్? హెప్టాగాన్ అంటే ఏంటిది? 7 sides containing polygon ఈజ్ కాల్డ్ యాజ్ హెప్టాగాన్. 7 sides ఉండాలి అందులో. 7 sides ఉంటే దాన్ని ఏమంటారు? హెప్టాగాన్ అంటారు. హెప్టాగాన్ 1 2 3 4 5 6 7 ఇట్లా 7 sides కనుక వస్తే దాన్ని ఏమంటారు? హెప్టాగాన్. హెప్టాగాన్ అనాలి. హెప్టాగాన్ అనాలి. అట్లే వాట్ ఈజ్ ఆక్టాగాన్? ఆక్టాగాన్ అంటే ఏంది? 8 sides ఉంటే దాన్ని ఆక్టాగాన్ అనాలి. 8 sides ఉండాలి. 1 2 3 4 5 6 7 8 ఇట్లా 8 sides వస్తే దాన్ని ఏమంటారు? ఆక్టాగాన్ అంటారు. ఆక్టాగాన్ అనడం జరుగుతుంది. నెక్స్ట్ది వాట్ ఈజ్ నోనాగాన్? నోనాగాన్ అంటే ఏంది? 9 sides ఉంటే నోనాగాన్ అనాలి. 9 sides కనుక ఉంటే ఏమనాలి? నోనాగాన్ అనాలి. మీరు గీయండి 9 sides ఉండే పాలిగాన్. 9 sides ఉండేది గీయండి, 10 sides ఉండేది గీయండి. సో 9 sides ఉంటే నోనాగాన్ అనాలి, 10 sides ఉంటే డెకాగాన్ అనాలి. డెకాగాన్ అనాలి. ఓకేనా? నెక్స్ట్ డెకాగాన్